వైష్ణవి హత్య కేసులో విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వస్తూ ఉన్నాయి. ఆ హత్య కేసుతో సంబంధం ఉన్నటువంటి నిందితుడి తల్లిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నటువంటి నేపథ్యంలో అసలు ఈ హత్య కేసులో ఏం జరిగిందనేది ఒకసారి మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ సామాజికవేత్త, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు. వారితో మాట్లాడదాం. మేడం నమస్తే. నమస్తే. ప్రేమించి పెళ్లి చేసుకున్న వైష్ణవి అనేటువంటి యువతని 5 నెలల గర్భవతిగా ఉంది ఆవిడని కట్టుకున్న నేరానికి భర్త అత్యంత దారుణంగా హత్య చేశాడు. ఈ హత్య కేసులో విస్తుపోయేటువంటి వాస్తవాలు వెలుగులోకి వస్తున్నట్లుగా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. ఏంటి మేడం అసలు ఈ హత్య కేసులో ఏం జరిగింది? ఇది ఒక చిన్న ఊర్లో చాలా తక్కువ చదువున్న ఒక అమ్మాయి ఇవాళ ఉన్న సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఏవో చిన్న చిన్న రీల్స్ వీడియోలు చేసుకుంటూ యూట్యూబర్ అని, ఇన్ఫ్లుయెన్సర్ అని రకరకాల ట్యాగ్ లైన్లు పెట్టుకొని ముందుకెళ్తా ఉంది. ఇప్పుడు ఆ అమ్మాయి వయసు 18 సంవత్సరాల చిల్లర, 19 సంవత్సరాలు కూడా రాలా ఇంకా. అయితే ఈ అమ్మాయిని ఈ సోషల్ మీడియాలో చూసి అదే ఊరికి చెందిన అబ్బాయి పెళ్లి చేసుకుంటాను అని చెప్పి, కొంచెం వయసు పెద్దదా అబ్బాయి, ఏదో హాస్పిటల్లో పనిచేస్తాడంట. ఈ అమ్మాయి వెంటబడి పెళ్లి చేసుకుంటాను అని వెంటబడితే ఎప్పటి నుంచి? గత 2 సంవత్సరాల నుంచి. అంటే ఆ అమ్మాయి వయసు ఎంత అప్పుడు? 15 సంవత్సరాలు, 15-16 సంవత్సరాల వయసులో ఆ అమ్మాయి వెంటబడ్డాడు, వేధించాడు ఒక రకంగా. పెళ్ళి అని వేధించాడు. అయితే ఈ విషయంలో ఈ అమ్మాయి తల్లిదండ్రులకు తెలిసి అతని బ్యాక్గ్రౌండ్ నచ్చలేదనో లేకపోతే ఇంకోటో అనుకుని నీకు మా అమ్మాయిని ఇవ్వము అని చెప్పారు. అయినప్పటికీ వాడు వెంటబడి పురుగు మందు తాగుతానని చెప్పి, చచ్చిపోతాను అని చెప్పి తాగి మరి వీళ్ళని ఒప్పించుకుని పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్న తర్వాత మా అమ్మ నాన్నకి పెళ్లి ఇష్టం లేదు అని చెప్పి అత్తగారింట్లోనే తెస్టేశాడు. ఏం చక్క ఈ అమ్మాయి యూట్యూబ్ వీడియోలు చేస్తుంది, మధ్యలో వీడు కూడా చేస్తున్నాడు, మళ్ళీ ఏదో చిన్న చిట్టక ఉద్యోగం చేస్తున్నాడు. ఇలా నిజానికి అమ్మ నాన్న పెళ్ళికి ఒప్పుకోకపోయినా ఇవాళ కాతే రేపు ఒప్పుకుంటారులే అని చెప్పి నిబ్బరంగా ఉండొచ్చు. ఎప్పుడు నిబ్బరంగా ఉండొచ్చు? వీడి బుద్ధి సరిగా ఉంటే నిబ్బరంగా ఉండొచ్చు. నిబ్బరంగా ఉండకుండా రోజు తగాదాలు పెట్టుకుంటా, మళ్ళీ పైగా వీడికి ఇంకో అమ్మాయితో వ్యవహారం పెట్టుకొని వీడు ఆ విషయం గురించి ఈ అమ్మాయి నిలదీసిందని, వాళ్ళిద్దరూ మాట్లాడుకునే వీడియో ఏదో ఈ అమ్మాయి తీసిందని, అది సోషల్ మీడియాలో పెడతానందని చెప్పి వీడు ఈ అమ్మాయిని హింసించడం మొదలుపెట్టాడు. కొట్టడము, తిట్టడము, బెదిరించటము, నువ్వు యూట్యూబ్ వీడియోలు మానేసేయని చెప్పటము, ఇలా రకరకాలుగా వీళ్ళ మధ్యలో కీచులాట జరుగుతూ ఉంది. జరుగుతున్న ఈ సందర్భంలో వీడు ఒకరోజు బాగా కోపం వచ్చేసింది. మామూలుగా అసలే కోతి వీడు బుద్ధి తెలుస్తుంది కదా, వీడి మెంటల్ మేకప్ నేను చచ్చిపోతా అని బ్లాక్మెయిల్ చేసే మనస్తత్వంతో నేను చంపేస్తా అనేసరికి చంపుతాడంట్లే, అబ్బో నేనంటే ఎంత ప్రేమ, నన్ను ఎట్లా చంపుతాడులే అనుకుంది ఆ అమ్మాయి. శుభ్రంగా కత్తి పెట్టి పొడిచాడు. పైగా తలుపు తీసుంటే ఏమన్నా తల్లిదండ్రులు చూసే అవకాశం ఉండి హాస్పిటల్కి తీసుకెళ్తే బతికేదేమో, బతకగలిగిన పరిస్థితి ఉంటే కూడా వీడు తలుపు గొళ్ళెం పెట్టి వెళ్ళిపోయాడు. అసలు ఎంత బాధ్యతారాహిత్యమో చూడండి. వెళ్ళిపోయి తర్వాత పొద్దున్నే లేచి తల్లిదండ్రి చూసి ఆ అమ్మాయిని చూసి ఆ తలుపు గొళ్ళెం తీసి, ఏంటి గొళ్ళెం పెట్టి ఉందని చెప్పి గొళ్ళెం తీసి లోపల చూస్తే రక్తపు మడుగులో అమ్మాయి చచ్చిపడి ఉంది. ఇది కథ. అసలు దీంట్లో మనం గట్టిగా అసలు ఈ కేసుని ఒక రకంగా మూలాల్లోకి వెళ్ళి ఆలోచిస్తే అసలు 15 సంవత్సరాలు 16 సంవత్సరాల వయసు అమ్మాయి ఈ సోషల్ మీడియాలోకి రావటము, చదువు సంచులు గాలికి వదిలేసి రీల్స్ చేయడము, అలాగే ఇన్స్టాగ్రాము, ఫేస్బుక్లు ఇవన్నీ చేయటము, వీటిల్లో ఈ అమ్మాయి
మునిగి తేలటము, ఈ నలుగురికి ఈ అమ్మాయి ఎలాగూ తెలుస్తుంది కాబట్టి ఇలాగే తెలియక్కర్లేదు. పోకిరీలకి ఎలా అయినా తెలుస్తారు, అమ్మాయి జాడ ఉంటే తెలియకుండా ఉండదు కదా. ఆ అబ్బాయి వెంట పడుతుంటే అసలు ఈ తల్లిదండ్రులు ఎందుకు చూస్తూ ఊరుకున్నారు? అసలు మనకి షీ టీమ్స్ అనేవి ఉన్నాయని తెలుసు, మనకి వ్యవస్థలు ఉన్నాయి కదా, వ్యవస్థలను వాడుకోవాలి కదా. అసలు 15-16 సంవత్సరాల వయసు అమ్మాయి జోలికి వస్తున్నాడు, మీ అబ్బాయిని అదుపాజ్ఞల్లో పెట్టుకుంటారా, లేకపోతే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇమ్మంటారా అనే ఒక ఆలోచన ఈ తల్లిదండ్రులకు ఎందుకు రాలేదు అసలు? వీళ్ళు ఎంతసేపుడికి ఏంటి అంటే వీళ్ళ అమ్మాయి ఓ 16 ఏళ్ల వయసులో 15 ఏళ్ల వయసులో సోషల్ మీడియాలో వీడియోలు చేసి పెడుతుంటే, అంటే చాలా మంది తల్లిదండ్రులు పిల్లలు చేసేటువంటి తప్పిదాలను ఆ తప్పిదాల విషయంలో హెచ్చరించేటువంటి ప్రయత్నం చేస్తుంటే వీళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటామని బెదిరించడము, లేకపోతే వాళ్ళ భయభ్రాంతులు ఏమైనా సరే వీళ్ళు ఎంతసేపటికి ఆ అమ్మాయి చేసే వీడియోలు చూసి వాళ్ళ అమ్మాయికి వస్తున్న పాపులారిటీని చూసి వీళ్ళు మురిసి మొక్కలయ్యారు తప్పితే అసలు మన అమ్మాయికి ఇది కాదు సరి అయిన పందా, ఇది కాదు జీవితానికి. చదువుకోవాలి, తన కాళ్ళ మీద తను నిలబడాలి, అది చేసుకొని పోయి ఈ సోషల్ మీడియాలో ఈ వెకిలి వీడియోలు చేసుకుంటా ఇంకా ఉన్నాయి చెప్పుకోవాలంటే. మీరు వికిడి వీడియోలు అంటే గుర్తొస్తున్నాయి. ఆ వైష్ణవి భర్త చూసుకున్నట్లయితే సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి గారి వ్యక్తిత్వాన్ని హననం చేస్తూ ఆయన గురించే, అంటే విధానపరమైనటువంటి ఆరోపణలు చేస్తే ఎవరు ఇబ్బంది పడరు, కానీ వ్యక్తిగత విషయాల్లోకి వెళ్ళి వ్యక్తిగత ఆరోపణలు చేస్తూ దూషించకూడనటువంటి పదజాలంతో దూషించారు. అదే నేను అది చూసి ఆశ్చర్యపోయాను. అసలు వీళ్ళిద్దరూ కలిసి ఒక వీడియో చేసి ఒక షార్ట్ చేశారు. ఆ షార్ట్లో ఏముంది అంటే వీళ్ళ బాధ్యతారాహిత్యం గురించి, వీళ్ళకి అవగాహన లేమి గురించి మనం మాట్లాడుకోవటం. నేను భర్త చచ్చిపోయాడని వితంతు పెన్షన్ కోసం అప్లై చేసుకుంటే నాకు పెన్షన్ వస్తుంటే తీసి పారేశాడు. ఎవరు అంటే ఉపేందర్ రెడ్డి అంటాడు. ఉపేందర్ రెడ్డి ఎవరు? ఈమె పక్క నుంచి ఈమె అందిస్తూ ఉందన్నమాట వైష్ణవి, రేవంత్ రెడ్డి అని. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అసలు ఒక రాష్ట్ర మంత్రి అంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని పట్టుకొని అని పిలవటం అనేది ఎంత బాధ్యతారాహిత్యం ఆలోచించండి. అక్కడ ఆ ప్లేస్లో ఉన్నారు, రేవంత్ రెడ్డి ఉన్నారా, కేసీఆర్ ఉన్నారా, కేటీఆర్ ఉన్నారా అనేది ఇమ్మెటీరియల్. అక్కడ ఒక ముఖ్యమంత్రి పదవి అనేది ఆ కుర్చీకి మనం విలువ ఇవ్వాలి. ఎగ్జాక్ట్లీ. ఎవరిస్తారా విలువ? ఆ విలువ ఇవ్వగలిగే పరిపక్వత ఎవరికి ఉంటుంది? ఆ జ్ఞానం ఎవరికి ఉంటుంది? ఇప్పుడు మీరు నలుగురిని నవ్వించడానికో లేకపోతే నలుగురిని కవ్వించడానికో, మీ 4 లైక్లు వేయించుకుంటానికో మీరు ఒక వీడియో చేసుకోవచ్చు. కానీ ఆ వీడియో ఏదో ఒక హాస్యంగానో లేకపోతే వ్యంగ్యంగానో ఏదో ఉండాలి తప్పితే ఈ విధంగా చేయడం అనేది ఈ రాష్ట్రం మొత్తానికి ముఖ్యమంత్రి అంటే అందరికంటే మనందరికీ పెద్దవాడు. పోస్టు నేను మాట్లాడేది వ్యక్తి కాదు, అక్కడ ఉన్నది ఎవరు అనేది కాదు, ఆ పోస్టు. దాన్ని గౌరవించాలా అక్కర్లేదా? అసలు అనే మాట ఏంటి అసలు? అంటే ఇష్టారీతిన బూతుల్ని మన భాషలో చొప్పించేస్తున్నారు. ఈ తెలియని వయసులో మనకు అవకాశం వచ్చింది కదా, వీడియోలు చేసే అవకాశం వచ్చింది కదా, మనము సోషల్ మీడియాలో మనల్ని యూట్యూబర్స్ అంటున్నారు కదా, ఇన్ఫ్లుయెన్సర్స్ అంటున్నారు కదా అని. ఏం ఇన్ఫ్లుయెన్స్ చేశారు చెప్పండి? వీళ్ళ వీడియోలు మొత్తం బయటికి తీసి చూస్తే ఏం ఇన్ఫ్లుయెన్స్ చేశారు? వీళ్ళిద్దరికి అసలు కనీసం ఈమెకి చదువు సంధ్య లేదు, వాడేమో హంతకుడు, బుద్ధి జ్ఞానం లేదు. ఈ ఇద్దరు కలిసి ఇవాళ అమ్మాయి అంటే చనిపోయింది పాపం. ఏదైనా యూట్యూబ్లో వీడియోలు చేసినా చేయకపోయినా మామూలుగా అయితే ఒక వ్యక్తిగా అమ్మాయికి బతికే హక్కు ఉంది. ఆ జీవించే హక్కుని హరించాడు కదా వీళ్ళిద్దరూ కలిసి ఈ విధంగా ఇంత బాధ్యతారహితంగా వీడియోలు చేయటం. ఇంకా చాలా ఉన్నాయి ఇట్లాంటి వీడియోలు. అంటే నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే అసలు వీళ్ళకి జీవితం అంటే ఏంటి? అసలు జీవితం నేను ఏం చెయ్యాలి? నా లక్ష్యం ఏంటి? నేనేం తెలుసుకోవాలి? ఓకే, నేను దేని మీద కాన్సన్ట్రేట్ చెయ్యాలి? ఇప్పుడు నువ్వు రాజకీయాల గురించి విమర్శించు, తప్పులేదు. విధానపరంగా నువ్వు మాట్లాడు, తప్పులేదు. కానీ ఆ విధానాల గురించి తెలుసుకుని మాట్లాడాలి. మీకు ఏం తెలుసు అసలు?
ఎంతసేపుడికి ఈ వైష్ణవి ఈరోజు చనిపోయింది కాబట్టి మనం వైష్ణవి గురించి మాట్లాడుకుంటున్నాం, కానీ ఈ దాదాపు యూట్యూబర్లు మొత్తము కూడా ఇవాళ చాలా వరకు 90% యూట్యూబర్లు వాళ్ళకి పొట్ట కోస్తే అక్షరం ముక్క రాదు, ప్రపంచ జ్ఞానం లేదు, ఏమీ తెలీదు. ఇంకొకళ్ళు చేసిన వీడియోని చూసి వీళ్ళు దాన్ని ఇంకొంచెం మార్చి మళ్ళీ ఇది చూసి ఇంకొకళ్ళు ఇంకొంచెం మార్చి ఇంకొకళ్ళు. అసలు 15-16 సంవత్సరాల వయసు వాళ్ళు ఈ ఫోన్లతోటి సోషల్ మీడియాలో ఉండి ఏంటి చేస్తారు వీళ్ళు సాధించేది ఏంటి? అందుకే నాకు అనిపిస్తుంది 14 సంవత్సరాలు కాదు నిర్బంధ విద్యా విధానం 18 సంవత్సరాల వరకు పెట్టాలేమో అనిపిస్తుంది. 18 సంవత్సరాల వరకు ఖచ్చితంగా చదువుకోవాల్సిందే. ఇప్పుడు ఏపీలో సోషల్ మీడియా మీద ఆంక్షలు 16 సంవత్సరాలకి ఆంక్షలు తీసుకుని వచ్చారు సోషల్ మీడియాలో. ఈ చెత్తా చెదారం, ఈ రీల్స్, ఈ షార్ట్స్ ఇవి చూసి పిల్లలు చెడిపోతున్నారని. పిల్లలు ఏం నేర్చుకుంటున్నారంటే బూతులు నేర్చుకుంటున్నారు, పైగా పెద్దలు ఎదిరించి మాట్లాడడం నేర్చుకుంటున్నారు. చిన్న చిన్న పిల్లలు బూతులు మాట్లాడుతున్నారు, చిన్న చిన్న పిల్లలు తల్లిదండ్రుల్ని ఎద్దేవా చేస్తా మాట్లాడుతున్నారు, నీకేం తెలుసు అని మాట్లాడుతున్నారు. ఇవన్నీ ఈ షార్ట్స్ చూసే నేర్చుకుంటున్నారు. అసలు మొన్న ఒక సైకియాట్రిస్ట్ ఇచ్చారండి స్టేట్మెంటు, అది చదివితే మనకు గుండె పగిలిపోతుంది. ఏంటంటే అసలు ఈ షార్ట్స్ ఇట్లాంటివి కానీ పిల్లలు చూడటం నేర్చుకుంటే వాళ్ళకి అసలు ఏకాగ్రత రాదంట. ఇప్పుడు ఏం చేస్తారంటే ఒక షార్ట్ చూస్తారు, అయిపోద్ది, వెంటనే ఇట్లా అంటారు, ఇంకో షార్ట్ వస్తుంది, మళ్ళీ ఇట్లా అంటారు, ఇంకో షార్ట్ వస్తుంది. ఇంక వీళ్ళకి ఏకాగ్రత ఎక్కడి నుంచి వస్తుంది? పైగా ఈ షార్ట్స్ తీసేవాళ్ళు ఏమైనా జ్ఞానం ఉన్నోళ్ళ? ఇప్పుడు 15-16 సంవత్సరాల అమ్మాయి గురించి మాట్లాడుకుంటున్నాం మనం. ఈ అమ్మాయికి ఏం తెలుసండి? వీళ్ళు ఏం నేర్పిస్తారు పక్క వాళ్ళకి? ఇప్పుడు మనం ఒకటి చూసాము అంటే వినోదం అన్నా రావాలి, విజ్ఞానం అన్నా రావాలి. సరే, ఏది ఏమైనప్పటికీ ఆ అమ్మాయి జీవితం ఇలా అర్ధంతరంగా ముగిసిపోవటానికి ఒక రకంగా ఆ అమ్మాయి ఎంచుకున్న అది వృత్తి అనండి, కాలక్షేపం అనండి, ఏదన్నా అవనివ్వండి, ఈ సోషల్ మీడియా ఒకటి ఇవాళ వాళ్ళ అమ్మ నాన్న అలో పొలోమని ఏడుస్తున్నారు. ఈ ఏడ్చేదేదో ఆ రోజున వీడి వెంటబడిన రోజున, వీడి నేను చస్తాను బతుకుతానని బెదిరించిన రోజున పోలీస్ స్టేషన్కి వెళ్ళుంటే ఈ పెళ్లి జరిగి ఉండేది కాదు. ఎగ్జాక్ట్లీ. ఈ పెళ్లి జరగకపోతే ఈ అమ్మాయి చచ్చిపోయేది కాదు. అందుకే తల్లిదండ్రులు కూడా వాళ్ళ పిల్లల భవిష్యత్తుకి ఎట్లా ఆటంకాలుగా మారుతున్నారు. పైగా అతను అటువైపు ఆ అబ్బాయి తల్లి కూడా నాకు ఆ అమ్మాయి వద్దు, నాకు ఆ కోడలు వద్దు, ఆ కోడలు చచ్చిపోవాలి, ఆ కోడల్ని చంపేస్తాను అని మాట్లాడింది అవతల వైపు. ఆ వీడియోలు కూడా బయటకు వచ్చినాయి, అందుకే ఆమెను కూడా అరెస్ట్ చేశారు. ఏది ఏమైనప్పటికీ ఇవాళ మనం చూసుకుంటే డబ్బులున్న వాళ్ళ డబ్బులు లేని వాళ్ళ అనేది పక్కన పెట్టి ప్రతి వాళ్ళు కూడా చదువు మీద కాన్సన్ట్రేట్ చేసి, అది వృత్తి విద్య లేకపోతే సాంకేతిక విద్య లేకపోతే ఏదో ఒక విద్యలో వాళ్ళు ఒకరిపైన ఆధారపడే పని లేకుండా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలాగా చదువుకోవాలని కోరుకుంటున్నా. అంతేగాని ఈ సోషల్ మీడియా ఇది ఒక గాలి బుడగ లాంటిది. ఏ రోజు లైకులు వస్తాయో, ఏ రోజు లైకులు రావో, ఏ రోజు వీడియో ముందుకెళ్తుందో, ఏ రోజు వెళదో తెలియదు. ఇట్లాంటి దాన్ని నమ్ముకొని జీవితాలని వృధా చేసుకోవద్దు అని చెప్పి నేను యువత మరీ ముఖ్యంగా, ఆ పైగా పెళ్ళి అనే ఒక పెద్ద నిర్ణయం కొన్ని 18 సంవత్సరాలు వచ్చిన తెల్లారే పెళ్లి చేసేసుకుని నిండిన దానికంటే కూడా ఇట్లా నేను చస్తాను అని బెదిరించేవాడు జీవితంలో ఇంకెప్పుడైనా కూడా అలా చేస్తాడు. ఓకే, ఇట్లాంటి వాళ్ళకి దూరంగా ఉండాలి ఆడపిల్లలని నేను కోరుకుంటాను. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.